దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఏ దైవజనులకి లేని కృప మీ దైవజనులకు దేవుడిచ్చాడు. మీ కొరకు ఉపవాసాలు ఉండటానికి, మీ కొరకు ఆయన బాగా చెప్పగలరు, ఆయన భార్య బాగా చెప్పగలరు, పెద్దమ్మ గారు బాగా చెప్పగలరు. నాకు వాళ్ళకి 34 సంవత్సరాలు పరిచయం. ఒకే సంఘం. అహరోన్ గారు ఏంటి, మేరమ్మ గారు ఏంటి, వాళ్ళు మండేపూడిలో సేవ చేస్తున్న దినాల్లో నేను అబ్రహం శామలయ్య గారితో పాటు అక్కడ జరిగిన కూటాలన్నిటికీ బుక్ స్టాల్ పెట్టడానికి వెళ్ళేవాడిని. అక్కడికి డానియల్ బాబుని అయితే చాలాసార్లు ఎత్తుకున్నాను నేను ఆ దినాల్లో. అలాంటి సంఘంలో మిమ్మల్ని దేవుడు ఎందుకు నాటాడో తెలుసా? మీ కొరకు ఒక అద్భుతం చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒక 3 మాటలు నేను మీకు త్వరగా చెప్తాను. మీకా గ్రంథంలోకి రండి ఒకసారి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 765 పేజీ. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. స్తోత్రం చెప్తారా? ప్రాకారములు పడగొట్టువాడంట వారికి ముందుగా వెళ్తాడట. అర్థమైందా? మాట చెప్పనా? మీలో ఎంతమంది కోళ్ళు పెంచుతారు? ఎవరన్నా ఉన్నారా? లేదు. ఏమనుకోద్దు, నాకేమవుద్దు పెంచు. మా ఇంట్లో కోడి పిల్లలు పెంచుతాం. ఒక పుంజు నా ఆత్మీయ తండ్రికి ఇస్తా. ఇప్పటికీ నా ఆశ అది. ఒక దశంభాగం నా ఆత్మీయ తండ్రికి ఇస్తాను, ఒకటి నా సంస్థకి ఇస్తాను. ఒక పుంజేమో మా స్థానిక సంఘానికి ఇస్తాను, మా అమ్మగారు వెళ్ళే సంఘానికి. ఒకటేమో నా ఆత్మీయ తండ్రికి ఇస్తాను. ఒక పుంజు తీసుకెళ్ళి, అయ్యగారు బాగా బలిసింది, 4 కేజీలు ఉంది, రేపు కోసుకుని తినండి అన్న. ఈ పూట ఏంటి నీ పరిస్థితి అన్నాడు. ఖాళీయే అన్నాడు. సత్యనాపురం రైల్వే కాలనీకి వెళ్ళి వాకింగ్ చెప్పు అన్నాడు. ఇలా 2 చేతులు ఎక్కి చూపించాను. నాకుంద 2 చొక్కాలు, ఆటలు ఇదే కొంచెం మంచిది, పర్రన పగిలిపోయినాయి 2. వాకింగ్ చెప్తా చెయ్యెత్తాను అనుకో, నీకు అవమానం నాకు అవమానం అన్న. నా లాల్చి వేసుకెళ్ళి అన్నాడు. నీది నాకు పట్టదు, నాకు కొంచెం పట్టు ఉందన్న. నీకు సైతాన్ని పట్టింది, నువ్వు మాత్రం వెళ్ళి వాకింగ్ చెప్పు అన్నారు. సరే వచ్చిన ప్రార్థన చేయండి, చేతులు ఎత్తకుండా చెప్పేటట్టు అన్న. చేతులు ఎత్తకుండా వెళ్ళి అక్కడ వాకింగ్ చెప్తూ నా సాక్ష్యాన్ని చెప్పొచ్చాను. అప్పటికి ఇంజనీరింగ్ చదువుతున్న ఆమె, వారు కమ్మవారే, యేసు ప్రభువుని నమ్మారు, బొప్పనోళ్ళు. అయితే హోసన్నాకి వెళ్తారు కనుక నేను సిస్టర్లాగా వెళ్ళిపోతానంటే వాళ్ళ నాన్నాళ్ళు అన్నారు, మనం సేవకుని పెళ్లి చేయలేదని ఇలా వెళ్ళిపోయామని అనుకుంటారమ్మా, వద్దు, మనలోనే సేవకుడు దొరికితే ఎలాంటి వాడైనా సరే మేము ఆదుకుంటాం, ఏం భయపడద్దు అన్నాను. నేను అంతకుముందు 40 దినాలు ఉపవాసం ఉన్నా. ఎందుకో తెలుసా? నాకు మంచి భార్య దొరకాలి, ఎర్రగా ఉండాలి, బారుచెడ ఉండాలి, ఒకే ఒక కూతురై ఉండాలి, నాకు ఒక బావమరిది చిన్నోడై ఉండాలి, పెద్దోడు కాదు. మళ్ళీ పాల్ యాంగిచో గారు 4వ కోణం పుస్తకం చదివి నేను ప్రార్థన చేసుకున్నా. అర్థమైందా? విజయవాడై ఉండాలి, కొంచెం డబ్బున్నోళ్ళై ఉండాలి, మేము పేదోళ్ళం కదా. ఇలా ప్రార్థన చేసుకున్నా. ఎర్రతోళ్ళు ఉండాలి, పాటలు బాగా పాడాలి, ఇలా కొన్ని ప్రార్థన చేసుకుని 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే మా పెద్దమ్మంది, అరే 3 సార్లు వీసా పెట్టాను, నాకు రాలేదురా అన్న. రారా నువ్వు ఉపవాసం ఉంటే జరుగుతుందంట అంది. సరే పదన్న. వెళ్ళాను, వీసా కొరకు అప్లై చేశాను, దేవుని కృపను బట్టి ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాను. వీసాకి 6 నెలలు అడిగితే 6 సంవత్సరాలు ఇచ్చారు ఆమెకు వీసా. నాకు అప్పుడు విశ్వాసం పెరిగి దేవుడిని అన్నాను, ఆమెకే వీసా ఇప్పించావు, నాకు మంచి భార్యని ఇస్తావు నువ్వు అనుకున్నాను. ఏప్రిల్ 24 వరకు ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండి ఇక 4 రోజులు తిరుగుతూ ఉన్నాను సేవకి. మంగళగిరి విజయవాడ. ఆ దినాల పాస్టర్ గారు అమెరికా వెళ్ళేటప్పుడు చెప్పాను, అయ్యగారు మీకు మాత్రం వచ్చి రాగానే స్విచ్ నొక్కే బండి దేవుడు ఇస్తాడు అయ్యగారు అన్న. అది గుర్తుపెట్టుకున్నాడు. అక్కడ సాక్ష్యం చెప్తే 40,000 ఇచ్చారంట బండి కొనుక్కోమని. ఇక్కడికి రాగానే అందరిలో నా పేరు చెప్పి నాకు ఆయనకున్న టీవీఎస్ నాకు ఇచ్చేసాడు. ఆ టీవీఎస్కి ఆ రోజుల్లో 18 రూపాయలు పెట్రోల్ పోసుకునే బతుకు మాత్రం మనకు లేదు. అది కూడా రేపు శనివారం మంగళగిరి రావాలంటే ఎవరో ఒక ప్రార్థన చేసుకుని 20 రూపాయలు కానుక పెట్టేవాడు. అది పెట్రోల్ పోసుకొని వచ్చేవాడు. అలా ఉంటున్న దినాలు ఒకటే ప్రార్థన చేస్తూ, ప్రభు పాస్టర్ గారు అన్నారు, ఏం చెప్పేవారు అక్కడ వాక్యం అన్నారు. గర్భిణీ స్త్రీ అన్నావు, 9వ నెల అన్నావు, కాన్పుకి అన్నావు, ఏం చెప్పను నేను? ద్వితీయోపదేశకాండం 2:5 చెప్పాను. నీ దేవుడే యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేం తక్కువ కాదని చెప్పానంటే నీకేం తక్కువ కాలేదురా, పెళ్లి సంబంధం వస్తున్నారు రా ఇంటికి అన్నాడు. అర్థమైందా? పెళ్లి సంబంధం వస్తున్నారు రా అన్నాడు. ఏం చెప్పావు అక్కడ, ఏ వేషాలు వేసావు రా అన్నాడు. మా అమ్మ మా నాన్న తీసుకుని వచ్చాను. నేనేం చెప్పలేదా మాట్లాడారు. మా మామగారు ఎస్ఐ పోలీస్ ఆఫీసరు, మా అత్తగారు వచ్చారు, వాళ్ళిద్దరూ
మాట్లాడారు అయ్యగారులతో, నన్ను చూశారు, నా రకం అంతా చూశారు. అంత అయిపోయిన తర్వాత సరే మీ ఇంటికి వస్తామన్నా, రావద్దు అన్న. అమ్మాయి ఏం చదివిందన్న, పలానా చదివిందన్న. ఎర్రగా ఉంటుందా, బారుజేడు ఉంటుందా, ఒక తమ్ముడు ఉన్నాడా, పాటలు బాగా పాడుతుందా, అన్నీ పాడుతుంది. ఇంకా పెళ్లి చూపులు ఏమి లేవు, నిశ్చితార్థం పెట్టేసుకోండి అన్న. నిజం చెప్తున్నాను, మా అక్క కంగారు పడి వెళ్ళి చూసి వచ్చిందే తప్ప నిశ్చితార్థం రోజు వరకు మేము ఇద్దరం చూసుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే నా స్థితి నాకు తెలుసు. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకున్నాను, విజయవాడలో ఉండాలి, కొంచెం డబ్బున్న మా ఉండాలి, ఒకే ఒక బామ్మర్ది ఉండాలి. మా పెళ్ళైనప్పుడు మా బామ్మర్ది లేడు, చేతబడి చేసి వెళ్ళిపోయాడు. ప్రతి రాత్రి మేము పడుకునే ముందు ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళం. మేము చెప్పగలం, అబార్షన్ స్పిరిట్ ఏరియాలో సేవ చేస్తున్నాం మంగళగిరిలో. నా భార్యకి 2 కాన్పులు వచ్చి పోయినాయి, వాళ్ళంతా స్పాట్స్ వచ్చి రక్తం వచ్చి కారిపోతూ డాక్టర్ అన్నారు, గీతాదేవి గారు బ్రతకరు, ఇక పిల్లలు పుట్టరు అన్నారు. ఆ సమయంలో పాల్ దినకరన్ గారి దగ్గరికి మేము హోటల్ అమలత్ భవన్ మా పెదనాన్న గారిది ఉంది, ప్రతి నెల మొదటి శుక్రవారం సేవకులను తీసుకెళ్ళి వాకింగ్ చెప్పించి వస్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళినప్పుడు పాల్ మీటింగ్స్కి వెళ్తే వీళ్ళు కూడా వచ్చారు, అమ్మ నాన్న నా భార్య. ఆ సమయంలో ఆయన చెప్పారు, ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, పలానా ఏరియాలో సేవ చేస్తున్నాడు, ఈయన ప్రార్థిస్తే అనేక మందికి పిల్లలు పుట్టారు, ఈయనకి పిల్లలు లేరు. సేవకుడా భయపడద్దు, నీకు కొడుకు పుట్టబోతున్నాడు, ఇరు కుటుంబాలకి మేలు జరుగుతుంది అన్నాడు. స్తోత్రం చెప్తారా? ఆ వెలుగు వచ్చి మమ్మల్ని తాకటం, మేమిద్దరు వెళ్ళి సాక్ష్యం చెప్పటం. అప్పటికి ఒళ్ళంతా చీమ రక్తం కారుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఆయన సాక్ష్యం చెప్పించి ప్రార్థన చేయగానే మాకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబు ద్వారా 6.5 సంవత్సరాలు చేతబడి చేసి వెళ్ళిపోయిన నా బావమరిది తిరిగి వచ్చాడు. స్తోత్రం చెప్తారా? పిల్లలు లేకుండా 7 సంవత్సరాలు ఉన్న మా అక్కకి దేవుడు పాపనిచ్చాడు. స్తోత్రం చెప్తారా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన దేవుడు ప్రాకారాలు పడగొడతాడు. నీ ముందు ఏ ప్రాకారం అయితే ఉందో దాన్ని నా ప్రభు ఈరోజు పడగొట్టబోతున్నాడు. ఈ ఉపవాసాల ద్వారా ఏం చేయబోతున్నాడు చెప్పండి? పడగొట్టబోతున్నాడు. అది గుర్తుపెట్టుకో. అప్పుడప్పుడు ఇంటికి చుట్టూ ప్రహరీ గోడ కట్టుకుంటాం కాపుదల కోసం కదా. కొంచెం పక్కన వాళ్ళ స్థలం మీద కన్నేసామనుకో, కన్నేయటం అంటే అర్థం ఏంటి? దొంగిలించడం కాదు. ఆ స్థలం అమ్మేస్తున్నారు అంటే కొనాలని ప్రార్థన చేస్తాం కదా. అప్పుడు ఏం చేస్తాం? ప్రహరీ గోడ కట్టి అలాగ ఉంచుతామా? దాన్ని కొనేసుకున్న తరువాత ఈ ప్రహరీ గోడను అవతల పక్కన కడతాం. ఇది తీసేస్తాను. నా ప్రభు అంటాడు, ప్రాకారములు పడగొట్టువాడు మీకు ముందుగా పోతున్నాడు. మీరు ఏం చేయబోతున్నారో తెలుసా? దానిని వశపరుచుకోబోతున్నారు, దాన్ని స్వాధీనపరుచుకోబోతున్నారు. నేను అంటాను, ఏ ఇంటిలో మీరు ప్రార్థన చేశారో, ఏ ఇంటిలో మీరు అడుగు పెట్టారో, ఏ గ్రామం కొరకు మొరపెడుతున్నారో, ఏ తెగవారి కొరకు మొరపెడుతున్నారో, ఏ జాతి క్షీణించిపోతున్న వారు దీవించబడాలని మొరపెడుతున్నారో, వాటిని ఉపవాసాలు ముగించే లోపల నా దేవుడు మీకు కైవసం చేయబోతున్నాడు. మీరు సొంతం చేసుకోబోతున్నారు. నేను చెప్పగలను, ఏప్రిల్ 24తో నేను ఉపవాసాలు ముగించాను. మే 24ని మేము ఇద్దరం చూసుకోకుండానే పెద్దలు వచ్చారు, చూశారు, ఇటోళ్ళు అటోళ్ళు వచ్చి చూసుకున్నారు. మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయింది. జూన్ 6న పెళ్ళి అయిపోయింది 2001లో. ఇప్పటి వరకు మా జీవితాల్లో తిండి పెట్టని రోజులు బోల్డ్ ఉన్నాయి. ఇద్దరం కలిసి నడుచుకుంటూ వచ్చిన రోజులు బోల్డ్ ఉన్నాయి. కానీ ప్రభు మమ్మల్ని ఎప్పుడు సిగ్గుపరచలేదు. నేను చెప్పగలను, దేవుని కొరకు ఎదురు చూస్తాం ఇప్పటికీ. నేను చెప్పగలను, నేను ఇన్ని పెళ్ళిళ్ళు చేసినా, మన నోయల్ స్వామి దగ్గర కూడా నా బర్త్డే 49 పుట్టినరోజులు పూర్తయి నేను కూటమి పెట్టుకుంటే వచ్చి ఆయన చెప్పిన ఒకే ఒక మాట, చాలా పెళ్ళిళ్ళలో ఈయన రిజిస్ట్రార్గా ఉన్నారు, నేను ప్రసంగికుడిగా ఉన్నాను, దైవ సేవకుల తర్వాత నాకు చెప్పిన మాట ఏంటంటే, ఆ పెళ్ళిళ్ళన్నీ బాగున్నాయని చెప్పారు అన్నారు. స్తోత్రం చెప్తారా? అది దేవుని కృప. రెండోది నా భార్య సలహా. ఎందుకో తెలుసా? తెల్లవారుజాము 4 వరకు నా కొరకు ప్రార్థన చేస్తాను, సంఘం కొరకు ప్రార్థన చేస్తాను. ఈరోజు దైవజనుడు నన్ను తోడు రమ్మన్నారు అంతే. కానీ నేను అన్నా, తమ్ముడు ఒక అరగంట మా ఆవిడికి ఇస్తావా అన్న. సరేనన్నయ్య అన్నాడు. నిజంగా చెప్తున్నాను కదా, నాకంటే మీరు ఆమె ప్రసంగం ఎంజాయ్ చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ ట్రైనింగ్ అవ్వాలా, దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చింది. ఈరోజు తల్లులారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు మీరే అన్నారు, నేను అల్లా. ఈరోజు జాగ్రత్త. ఈ మహానాడు పట్టణాన్ని అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తు కొరకు మనం గెలవాలి. నేను అంటాను, రాబోయే దినాలు ఈ సంఘంలో 4-5 ఆరాధనలు మీరు జరిపించాలి. ఆ బాధ్యత మీకు కావాలి అంటే, ప్రాకారములు పడగొట్టువాడు మీకు ముందు పోతున్నాడు, మీరు ఆయన్ని వెంబడించండి. స్తోత్రం చెప్తారా? ఆషాఢ మాసం సేల్ కాదు వెంబడించాల్సింది. ఏమండి, కరెక్ట్గా షాపింగ్కి వెళ్తే
ఉదయం వెళ్ళినోళ్ళు రాత్రి వరకు భలే తిరిగేస్తారు, మెట్లన్నీ తిరిగేస్తారు కదా. అలసట రాదు, ఏమి రాదు, 2 నిమ్మకాయ నీళ్ళు మాత్రం తాగుతారు. అదే ఉపవాసం ఉంటే 3 గంటల ప్రార్థనకి చచ్చిపోతాం. వాచ్యానికి మీ భాస్కర్ అడ్డు పెట్టాడు, చాలా తెలివైనడు కదా. ఈరోజు జాగ్రత్త, వచ్చిన సాగుడికే వార్నింగ్, అది మీకు కాదు. బైబిల్ చెప్తున్న మాట ప్రాకారములు పడగొట్టడం. ప్రాకారములు ఎవరు పడగొట్టగలరు? దేవుడు పడగొడతాడు. ఏమా టైం అయిపోయిందా, వెళ్ళిపోతున్నావా? ప్రాకారములు పడగొట్టువాడంటే వారికి ముందుగా పోతాడట. 3 మాటలు. నెంబర్ 1 చూద్దాం ఏమేమి ప్రాకారం మనకుందో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. 1 శామ్యూయల్. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్తారా? బైబిల్ చెప్తున్న మాట, ఇశ్రాయేలీలు ఏలాలోయ దగ్గర ఉన్నారు. గొలియాతు కేకలేస్తున్నాడు, మీలో దమ్మున్నాడు ఎవడైనా ఉంటే వచ్చి నన్ను ఓడించమనండి, మా సైన్యం అంతా వచ్చి నీకు వంగిపోతాం. దమ్ము ఎవడికి లేదు ఇశ్రాయేల్లో. సౌలు భయపడిపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కాల. అక్కడికి సౌలు సైన్యంలో యెషై కుమారులు కొంతమంది పనిచేస్తున్నారు. వాళ్ళల్లో ఒక కుమారుడు దావీదు. రేయ్, మీ అన్నల సంగతి చూసినారా, నీ చున్నిగడ్డలో ఇచ్చి పంపించాడు. వచ్చినట్టు వాడి దగ్గరికి వెళ్ళా, వేరే వాడి దగ్గరికి వెళ్ళి కొన్ని కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటారు కదా. ఏం చెప్పేవాళ్ళు? మీలో కొంతమంది వాక్యం వినేవాళ్ళు అయితే నా రంగు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, నా లావు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, నేను ఎన్ని నిమిషాలు చెప్పానో చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, నేను అక్కడ ఎలా కూర్చున్నానో చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, నా భార్య నా కూతురు ఎలా కూర్చుందో చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు వాక్యం చెప్పేవాళ్ళు కొంతమంది అయితే ఇవన్నీ చెప్పేవాళ్ళు కొంతమంది. పాస్టర్ గారి మీద కూర్చొని పొడుగు అనుకుంటా కదా, ఇలా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అక్కడ కూడా కొంతమంది అయ్యి మాట్లాడుతున్నాడు. రే కాదురా, ఏంటో కేకలు ఏంటి? ఏమన్నా కేకలో ఆ గొలియాతు అంటే ఇశ్రాయేలు ఎవడని చంపితే రాజ్యం మొత్తం ఆడితేనంట, రాజుగారి కూతురు నుంచి పెళ్లి చేస్తాడంట. అప్పటికే మనోడు అయిపోయాడు. ఏమైపోయాడు? సింహాన్ని చీల్చేశాడు, ఎలుగుబంటిని చీల్చేశాడు, మంచి కసి మీద ఉన్నాడు. అంతే, కసి మీద ఉన్నవాడు ఏం చేశాడు తెలుసా? ఆఫ్టర్ ఆల్ లీడ్ అంత అన్నాడు. అది 10 మంది కనబడింది. ఆ మాట దమ్ము పలికేవాడు ఎవడు లేడు అక్కడ. వెంటనే తీసుకెళ్ళి సౌలుకి చెప్పారు. సౌలు అన్నాడు, రారా అన్నాడు. శిరస్థానం మొత్తం వేశాడు. అవన్నీ మనకేం లేవు, వాడికే లేవు. వాడుకున్నాయా? మనకు అంతసేపు కట్టి సప్పట్లు కొట్టడం. మనకి ఇన్స్ట్రుమెంట్లు ఉన్నా లేకపోయినా ఆత్మ పొందేయటం, అన్ని భాషలు మాట్లాడటం, ఈ పక్క నుండి ఆ పక్క తొలటమే మనకి ఆనవాయి. అవునా కదా? ఒకప్పుడు పరిశుద్ధాత్మ పొందితే సియోను భవనంలో 40 రోజులు ఉన్నాం. నేను రమేష్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా కొంతమంది సేవకులు. నేను చెప్పగలను, ఎవ్వరు దేహంతో మేము బతకల. 40 దినాలు పగలంతా బైబిల్ కాలేజీలో ఉండేవాళ్ళం. ఆఫీస్లో 2 సంవత్సరాలు పనిచేశాను. అదంతా అయిపోయిన తర్వాత రాత్రికి వచ్చి 9ంటికి బలిపీఠం కడితే 4 దాకా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఈ చేతులు ఈ కాళ్ళు గుద్దుకునేవాళ్ళం. రామ్ గోపాల్ థియేటర్లో తగాదా ఆడాం ప్రభా, నెహ్రూ గారితో తిరిగాం ప్రభా, చైల్డ్ పీకాం ప్రభా, దొంగతనాలు చేశాం ప్రభా, ఈ చేతులు ఆశీర్వాదంగా ఎలా ఎత్తగలుగుతాం ప్రజల మీదకి, మమ్మల్ని క్షమించు ప్రభా అని ఏడిస్తే ఉదయకాలానికి మ్యాచ్ గారు నాకు ఆయన ఉండేవాడు. ఆయనలో నుండి ప్రవచనాలు దేవుడు మాట్లాడేవాడు. స్తోత్రం చెప్తారా? నా సేవకులారా భయపడద్దు, మీకు తెలియని ప్రాంతానికి తీసుకెళ్ళి వాడుకుంటాను అని మాట్లాడేవారు. ఆ దీవెన ఆశీర్వాదాలే ఆనాడు ఉపవాసాలని మేమందరం అనుభవిస్తున్నాం. నేను చెప్పగలను, బైబిల్ చెప్తుంది ఈ దావీదు భయపడలా, వెళ్ళిపోయాడు. ఏటి ఒత్తుకెళ్ళి 5 రాళ్ళు తెచ్చుకున్నాడు. ఎన్ని రాళ్ళు? 5. ఎందుకు 5 రాళ్ళు తెచ్చుకున్నాడు? ఒకటి కాకపోతే ఒకటనా? కాదండో, వినండి. ఫిలిష్తీయుల సర్దారులు అంటే 5 అంట. ఎంతమంది? 5. ఈయన్ని పడేస్తే నెక్స్ట్ వాడు రాకుండా ఉంటాడా? చెప్పండి. నెక్స్ట్ వాడు రాకుండా ఉంటాడుగా. ఆడ తర్వాత ఇంకోడు ఈ 5గురిని వేసేటానికి తెచ్చాడు. ఈరోజు ఒక మాట చెప్పనా, నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనుకున్నారు? ఎలా నిలబెడుతున్నాడు అనుకున్నారు? ఎంతమంది నీ మీదకు వచ్చినా వాళ్ళని జయించుకుంటూ వెళ్ళిపోవటానికే ప్రభు నిన్ను నిలబెడుతున్నాడు. బైబిల్ చెప్తున్న మాట, ప్రాకారం ఏంటి? ఆ ప్రాకారం అంటే పిరికితనం అనే ప్రాకారం. ఇశ్రాయేలు అందరూ భయపడిపోతున్నారు, గొలియాతును జయించలేం, ఫిలిష్తీయులకి బానిసలం అయిపోవాలి. ఈ పిరికితనం అనే ప్రాకారం దగ్గర నిలబడ్డాడు దావీదు. స్తోత్రం చెప్తారా? ఏమన్నాడో తెలుసా? 17వ అధ్యాయము 47వ వచనం అంటాడు, యుద్ధము యెహోవాదే. ఆమేన్.
ఎవరిదన్నాడు? యుద్ధం యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యెష్షయి కుమారుడు అన్నాడా? 7 అన్నాడా? ఈరోజు నేను చెప్పనా, ప్రభువులోకి వచ్చిన తర్వాత సాక్ష్యం కొరకే కులమెత్తాలి తప్ప మన కులం వలవబడాలి, మన జీవితం వలవబడాలి. నేనైతే అదే ప్రార్థన చేసుకున్నా. నాకు ఒక కొడుకు బీటెక్ చదువుతున్నాడు, 3rd ఇయర్ KLUలో. దాంతోపాటు మన యూత్ మీటింగ్ ద్వారా దేవుడు మాట్లాడితే బైబిల్ కాలేజీలో జాయిన్ చేశాను. పోయిన సంవత్సరం అంతా మా ఇంట్లో నుండి వెళ్ళాడు. ఈ సంవత్సరం సియోన్ బైబిల్ కళాశాలలో ఉంచేశాను. ఎందుకంటే వాళ్ళ మేనమామ దేవుని కుటుంబం బట్టి ఇతర దేశాలకు వెళ్తూ ఉంటాడు. ఒకవేళ వచ్చే సంవత్సరం వాడిని ఎక్కడైనా అమెరికా పంపించేస్తా, నేను ఉండలేనని ఇప్పటి నుంచే ప్రాక్టికల్ చేస్తాను నా కొడుకు మీద. ఆ బంధాన్ని ఆదివారం ఆరాధన అంతా నడిపిస్తాడు. మంగళవారం అంతా ఉదయం నుండి సాయంత్రం వరకు ఇద్దరు ఉపవాసం ఉంటారు పిల్లలు. ఆదివారం అంతా ఉపవాసం ఉంటారు. ఆరాధనలు అయ్యేంత వరకు మా నలుగురు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? చిన్నప్పటి నుండి భక్తి మనం నేర్పించటం అవసరం. చిన్నది కావాలన్నా, నాకంటే బాగా కారుతోడగలడు, నాకంటే అన్నీ బాగా చేయగలడు. కానీ ఒకే ఒక ఆశ ఏంటో తెలుసా? దేవుని కొరకు పని చేయాలి. బైబిల్ చెప్తుంది యుద్ధం ఎవరిదే? పిరికితనం అనే ప్రాకారం దగ్గర ఉన్నావేమో. నీ పిల్లలు మారు మనసు పొందుతారంటే పొందనీయకుండా పెళ్ళి అవ్వదు, కట్నం ఇవ్వలేము, ఆగు, వద్దు, ఎవరొత్తాళ్ళకి పంపించేద్దాం అనుకున్నావా? ఈ ఉపవాసాల ద్వారా నీ ఇంట్లో దేవుడు శుభం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ఒకవేళ ఎన్నో సంవత్సరాలకు తాకట్టు పెట్టావేమో, యేసు నామములో దాన్ని దేవుడు విడిపించబోతున్నాడు. అది నీ సొంతం అవబోతుంది. ఒకవేళ నువ్వేమైనా అనారోగ్య పాలైపోయి అమ్మేసావా, మరలా దాన్ని కొని దాన్ని అనుభవించే కృప నా దేవుడు నీ కుటుంబానికి అనుగ్రహించబోతున్నాడు. బైబిల్ చెప్తున్న మాట, పిరిగితనం అనే ప్రాకారం దగ్గర నిలబడి అంటాడు, యుద్ధమో. రాయి తీసుకుని కొట్టాడు అంతే. కొట్టగానే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బోర్ల పట్టాడంట. ఎలా పట్టాడు? ఇక్కడ రాయి పెట్టి కొట్టారో నేను ఇట్ట పడాలి కదా. ఎలా పట్టాడు? ఎలా పట్టాడు? నేను అంటాను, రాయి తీసుకుని వరుసలు తీసుకుని కొడతా ఉండగా నా దేవుని హస్తం వచ్చి వెనకమాల నిలబడి ఈ రాయిలు తను అంతే. ఏమైపోయింది? బోర్ల. ఈరోజు నేను చెప్పగలను, నీ అంతు తెలుస్తానన్న వాళ్ళే అంతు తేల్చుకుని వాళ్ళు పారిపోతారు, కానీ నువ్వు తిట్టంగా ఉంటావు అక్కడ. నిన్ను కదిలిచ్చే దమ్ము ఎవరికి లేదు, యేసయ్యకి తప్ప. అందుకంటాడు యుద్ధం ఎవరిదే? ఒకటి పిరిగితనం అనే. రెండో మాట చెప్తాను, రెండో మాటకి రండి. రెండవది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. బూరలు ఊదగా కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. అందరూ స్తోత్రం చెప్తారా? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథం 6:20. చాలమ్మా చదివారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు చెప్పాడు యెహోషువతో, యెరికో పట్టణం చుట్టూ 6 రోజులు 6 సార్లు ఒకసారి తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగాను. ఏమైపోయిందో తెలుసా? తిరుగుతున్నాడు. మొట్టమొదటిది పిరికితనం అనే ప్రాకారం పోవాలంటే యుద్ధం యెహోవాదే అని పలకాలి. స్తోత్రం చెప్తారా? యుద్ధం ఎవరిదనాలి? మా వంశం చూడు, మా గోత్రం చూడు, మేమంటే ఏమనుకున్నాం, మహానాళ్ళ తోట తీస్తాం అనకూడదు. యుద్ధం ఎవరిదనాలి? పిరికితనం అనే ప్రాకారం ముందు నువ్వు నిలబడి యుద్ధం యెహోవాదంటే మొత్తం కూలిపోబోతుంది అంతే, నువ్వు వెళ్ళిపోబోతున్నావు. రెండోది యెరికో పట్టణానికి వచ్చాను. దేవుడు అన్నాడు 6 సార్లు తిరగండి, 6 రోజులు, 7వ రోజు 7 సార్లు తిరగండి. తిరిగి ముగించగానే అక్కడ ఏమైందో తెలుసా? ప్రాకారములు కూలిపోయినాయి అంట. కారణం ఏంటో తెలుసా? స్తుతించారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేశారు వాళ్ళు చెప్పండి? స్తుతించారు. స్తోత్రం 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 అన్నారా? నీకు ఒక స్తోత్రం, మీ ఐకు 2 స్తోత్రం, మీ కుట్టుకు స్తోత్రం అన్నారా? కొంతమంది అంతే ప్రార్థన చేస్తూ ఉంటారు, భాషలు మాట్లాడుతూ ఉంటారు, అన్నీ చేస్తారు. బిందుల దగ్గర చూడాలి, పంపుల దగ్గర చూడాలి. 2 రోజులు పంపులు రాబోతే 3వ రోజు వీడియో తీయాలి కదా. ఒక ఆమె తాగే పంపుల దగ్గర అంటే నిలబడి బిందు పెట్టిందంట. ఈ లోపు వెళ్ళి మళ్ళీ వచ్చేపాటికి ఒక ఆమె ముందు తీసిందంట. ఇది నాది, నీ వెనకమాల ఉందంట. మాట్లాడుతుంటే కొట్టుకుంటారు కదా, అన్ని రాలని. ఏమేమో ప్రార్థన చేస్తున్నాను, వెంటనే తీస్తూ ఉంటే నీకు ఒక స్తోత్రం, మీ ఆయనకి ఒక స్తోత్రం, నీ పిల్లలకు ఒక స్తోత్రం అంటుందంట. ఏమనుకుందంట, ఇదేదో కొత్త తిట్లు కాబోలు, ఈ తిట్లు కూడా నేను నేర్చుకోవాలి అని నీకు 2 స్తోత్రాలు,
నీ మూడికి 2 స్తోత్రాలు. ఈ ప్రార్థన చేసే ఆమె మామూలు కంటే ఈ అన్యురాలంట ఎక్కువగా అందంట. ఒక మాట చెప్పున, మన దేవుడికి ఒక పేరు ఉంది, దహించు అగ్ని అని. ఆమె స్తోత్రం 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 అంటే ఆ పంపు దగ్గర అన్ని భాషలు మాట్లాడేసిందంట, గంతులేసిందంట, ఏడ్చేసిందంట. వెంటనే ఆ దారుణ ఈ విశ్వాసం ఉందిగా, ఏమనంట అంత దూరం నుండి పాస్టర్ గారు చూసి, నా భక్తురాలు చర్చిలోనే భాషలు కాదు పంపుల దగ్గర కూడా స్తుతులు నేర్పుతుంది. మళ్ళా దైవజనుడు వచ్చి ఈ అన్యురాళ్ళు పట్టుకుని నెత్తి మీద చేసి ప్రార్థిస్తేనే కానీ ఆమె భాషలో ఆగలేదంట. ఆమందంట, అయ్యారండి నేను మీ చర్చికి వస్తాను అయ్యారండి, నాకు ఇది చాలా అద్భుతమైన అనుభవం అండి అందంట. అలా అని మళ్ళీ పొట్లాడి పెట్టుకోబాకండి ఎవరితోనూ. బైబిల్ చెప్తుంది విశాలత లేని ప్రాకారం. ఏ ప్రాకారం? అయ్యో చాలకుండా ఒక మంచం ఇల్లేనండి, 2 మంచాలు ఇల్లేనండి, ఏంటండి అంటున్నావా? విశాలత లేని ప్రాకారంగా ఉన్నావా? స్తుతించటం నేర్చుకో. 20వ కీర్తనలో ఉంది, స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరం, ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడై ఉంటాడు. ఈరోజు పిరికితనం అనే ప్రాకారం పోవాలి అంటే నువ్వేం చేయాలి అంటే దేవుని నామాన్ని పలకాలి. ఎవరిని పలకాలి? ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే చేయం అని ఎలా పలుకుతామో, కొంతమంది దెయ్యాన్ని చూస్తే చాలా బైబిల్ గుర్తొస్తుంది కదా, ఇలా పట్టుకుని ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం. నిజం. దైవ సేవకులు ఆత్మచేత నింపబడి మోకాలు దాన్ని వేసి వదిలిస్తూ ఉంటే, పేరు చెప్పిపో అంటూ ఉంటే పక్కన ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం. ఎందుకు? పిరిగితనం అనే ప్రాకారం దగ్గర దేవుని నామాన్ని పలక. ఏలాలోయ దగ్గర, సవాలోయ దగ్గర నేను చెప్పగలను, మా బంధువులందరూ సవాలు ఇసిరాడు, నువ్వు నల్లగా ఉన్నావు సేవ చేస్తానో నీకు ఆ జాతిలో తప్ప ఏ జాతిలో రాదన్నా. నిజం. గుణదల ఐపీసీ సెంట్రల్ చర్చిలో నా పెళ్లి జరిగినప్పుడు మా బంధువులందరూ ఏమన్నారు తెలుసా? దండం పెట్టి, ఈయన దేవుడు గొప్పోడు. ఇప్పటికీ నేను చెప్పగలను, మా అక్కని నన్ను చూస్తే వాళ్ళ పిల్లలు బంధువులం అయినా మా ఇద్దరి కంటే మా బావగారు మా ఆవిడని ఎక్కువ ప్రేమిస్తారు. ఎందుకంటే ఇద్దరు బయట వాళ్ళు అయినా ఎర్రటి తోలోళ్ళు, మంచి అందగాళ్ళు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? అసలు కంటే వడ్డీ ముఖ్యం అంటారుగా. దేవుని పిల్లల్ని దేవుడు తిట్టనిస్తాడా? ఏడవనిస్తాడా? ఈరోజు నువ్వు అద్దె కొంపలో ఉంటూ డబ్బులు కట్టలేని బాధపడుతున్నావు, రాసుకో చెప్తాను. వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ రోజు కల్లా నా దేవుడు నీకు మంచి ఇంటిని ఇవ్వబోతున్నాడు, మంచి కుటుంబాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. 60-70 వేలు చేతగాడుగా మీలో ప్రభు లేపబోతున్నాడు. లేపినప్పుడు ఏం చేయాలో తెలుసా? దశంభాగం ఇక్కడికే రావాలి. ఏ కలవర టెంపుల్కి వెళ్ళకూడదు, ఏ జీసస్ కాల్స్కి వెళ్ళకూడదు. కోపం వచ్చిన అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. ఓకే. ఇశ్రాయేలీలు యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు కదా. వాళ్ళకి ఏమొచ్చింది? విశాలత వచ్చింది. విశాలత లేని ప్రాకారం దగ్గర స్తుతించడం నేర్చుకో. రెండవ ఆయుధం ఏంటి? స్తుతించడం. అంతే. ఆయన స్తుతించినప్పుడు మేలు జరుగుతుంది. స్తోత్రం చెప్తారా? అలాగే మూడో మాట చెప్పేసి ముగిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయమొందనీయకుము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యోదావారి ఎదుటను వారిని మొత్తినందున వారు పారిపోయి. స్తోత్రం చెప్తారా?
ఇక్కడ మూడవ ప్రాకారం. ఒక ప్రాకారం ఏమన్నాను? పిరికితనం. చెప్పండి. ప్రభు కొరకు కానుకలు ఇవ్వాలన్నా పిరికితనమే, కానీ అప్పలంగా మాత్రం దోచుకోవడానికి మాత్రం రెడీగా ఉంటాం. అయ్యగారు ఎప్పుడన్నా ఆశీర్వాదం ఆమెనండి సార్, ఆమెన్ 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 అంటే ఎప్పుడన్నా ఇవ్వండి అన్నాం, ఇద్దాంలే మాస్టర్ గారండి. ఒకటి పిరిగితనం అనే ప్రాకారం. ఆ ప్రాకారం కూలిపోవాలంటే యుద్ధం ఎవరిదనాలి? రెండోది సహాయం లేని విశాలత లేని ప్రాకారం. విశాలత లేనిది స్తుతించడమే. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయడం చెప్పండి? స్తుతించడమే. నేను చెప్పగలను, ఒక రేగుల షెడ్లో ఉండేవాళ్ళం, దేవుని స్తుతించడం నేర్చుకున్నాం. దేవుడు మాకు మంచిగా ఒక డాబా కట్టుకునే కృప దేవుడు మాకు ఇచ్చాడు. నా పాపకు చూపించాడు చిన్నప్పుడు, పలానా ప్రాంతంలో మేము నడిచి చూపించాడు. అది రూరల్, మేమేమో సిటీలో ఉంటున్నాం. కాదని ప్రార్థిస్తే అది కూడా సిటీలోకి దేవుడు తీసుకొచ్చి మార్చి మాకు అక్కడ స్థలం ఇప్పించాడు. స్తోత్రం చెప్తారా? ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా ఎలా ఉన్నావో నాకు తెలియదు, విశాలతగా బాధపడుతున్నావా? స్తుతించడం నేర్చుకో. స్తుతించేదను స్తుతించేదను నా యేసు ప్రభు కృతజ్ఞతతో అనుదిన. హల్లెలూయా. స్తుతించడం విశాలత ప్రభు మనకిస్తాడు. మూడవది, ఆ కూషీలను ఆశ్రా ఎదుటను యోధా వారి ఎదుటను మొత్తినందున వారు పారిపోయారు. ఇశ్రాయేలీల సైన్యం 5,40,000 మంది, అవతల ఉన్నవాళ్ళు 10 లక్షల మంది. రై ఒక్కొక్కళ్ళు ఇద్దరు నేసేంటి రా, దేవుడు మనకు తోడున్నాడు అనొచ్చు. కానీ ఆశ మోకాళ్ళ దండేసి ప్రార్థన చేశాడు. ఏ దండేసి? చెప్పండి గట్టిగా. అవునా కదా? నేను ఎవరిని హెచ్చించడానికి తగ్గించడానికి కాదు. ఎందుకు అలా తెల్లబట్టలు అలా కట్టుకుంటున్నారు? ప్రతిష్ట మీ కొరకే, కుటుంబం కొరకే. నిజం. మేము ఇరువురం కూడా 16 సంవత్సరాల నుండి రాత్రులు అన్నం తిన్నాం. 16 సంవత్సరాలు ఒక పూటే. బుధవారం నా పిల్లల దీవెన కొరకని మార్నింగ్ అంతా ఉపవాసం ఉంటాం. ఆ ఒక్కరోజే ఎవరన్నా సేవకులకి దగ్గరికి వెళ్తే వాళ్ళు తినమంటే తింటాం, లేకపోతే అది కూడా తినము. అలా ఉండటం వలన మా బ్రతుకుల్ని దేవుడు పైకి లేపాడు, ఆశీర్వాదంగా చేశాడు. మా పెదనాన్న విశాఖపట్నంలో ఉంటాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీకు ఏమీ లేదురా, అన్నీ నేను చూసుకుంటాను, 40 సంఘాలు అప్పు చెప్తాను, నా దగ్గర ఉండిపోరా, నీకు అప్పుడు పెళ్ళి అవుతుంది, మీ అక్క కూడా సాయం చేస్తాను అన్నాడు. నేను ఛాలెంజ్ చేసి వచ్చాను. పెదనాన్న, నాన్న ఉన్నాడు బాధపడ్డాడు, నా దేవుని దగ్గర నేను ఉంటే దీవించబడతాను పెదనాన్న, నీ దగ్గర ఉన్నాను అన్నా. ఇప్పటికీ నేను చెప్పగలను, ఆయన ప్రతి సంవత్సరం రమ్మంటాడు. కానీ నాకు అదే రోజుల్లో పెళ్ళిళ్ళు వస్తాయి, రాత్రిపూట మీటింగ్లు వస్తాయి. పగలు వెళ్దామన్నా అవ్వదు, రాత్రి వెళ్దామన్నా అవ్వదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? సహాయము లేని ప్రాకారాన్ని కోల్చగలిగింది మోకాళ్ళ ప్రార్థన. స్తోత్రం చెప్తారా? 5 లక్షల మంది సైన్యం ఉన్న వారికి 10 లక్షల మంది ఉన్న సైన్యాన్ని జయించగలిగాడు. యుద్ధం చేసి కాదు, అక్కడ ఉంది, దేవుడు వారిని మొత్తినందున వారు ఏమైపోయారంట? నా దేవుడు నీకు అటువంటి గొప్ప కృపను ఇవ్వబోతున్నాడు. అందుకే సహాయము లేని ప్రాకారం ఇది. ఏ ప్రాకారం? అందుకే ఇందాక మనం చదువుకున్న ప్రాకారములు అని ఉంది. అక్కడ ప్రాకారం లేదు, ఏముంది? ప్రాకారములు. ఒకటి పిరికితనం అనే ప్రాకారం. కొంతమంది ప్రభు కొరకు సాక్ష్యం చెప్పాలంటే పిరికితనం, ప్రార్థన చేయాలంటే పిరికితనం, ఇవ్వాలంటే పిరికితనం, నిలబడాలంటే పిరికితనం. నేను చెప్పగలను, మేము బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడే మైకులు కొని ఇచ్చేసేవాళ్ళు. ఉదయకాలం 5 గంటలకు లెగిసి ఆ మరియమ్మ కొండ అంతా ఎక్కేసి సువార్త చేయడానికి మైకులు కొని ఇచ్చేవాళ్ళు. అలా చేయటం వల్లనే ఈరోజు నాకంటూ విజిటింగ్ కార్డు లేనే లేదు. ఇప్పటికీ దేవుడు వద్దన్నాడు, వేయించడం. ఎవరి దగ్గరికి వెళ్ళి అడగం. 40 దినాలు ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం, సంవత్సరానికి 3-4 సార్లు ఉంటాం. నా దేవుడు ప్రతి అక్కర తీరుస్తున్నాడు, ప్రతి అవసరత తీరుస్తున్నాడు. నాకంటే మంచి ప్రార్థించే అమ్మాయిని ఇచ్చాడు. మా ఇద్దరి కంటే దేవుని మీద ఆధారపడి చాలాసార్లు నా పిల్లలకి అడిగినవి కొనిపెట్టలేని స్థితిలో ఉన్నా వాళ్ళు ఏ రోజు వాళ్ళ అమ్మ మా తాతయ్యకి చెప్పుకోరు, దేవునికి మాత్రమే చెప్పుకుంటారు. స్తోత్రం చెప్తారా? ఈరోజు నేను చెప్పగలను, ప్రాకారంలో పడగొట్టేవాడు మీ మధ్యలో ఉన్నాడు.
ఒకటి పిరికితనం అనే ప్రాకారాన్ని దేవుని నామం చెప్పించుట ద్వారా, యుద్ధము దేవుడిది అని చెప్పుట ద్వారా కూలిపోబోతుంది. రెండోది విశాలత లేని ప్రాకారం, విశాలత. ఆ ప్రాకారాన్ని ప్రార్థన ద్వారా ఏం చేయబోతున్నా? స్తుతించు. స్తుతిలో శక్తి అనే పుస్తకం చదవండి, స్తుతించు. నేను రోజు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో 150 స్తుతులు చదువుతాను. నా సంఘ బిడ్డలకి, నా భార్య మెచ్చ చేసి 50 చదువుతాను, నా మెచ్చ చేసుకుని 50 చదువుతాను. నా పిల్లల మీద నేను ఇల్లు కట్టేటప్పుడైతే చేతగాని వ్యక్తిని పాస్టర్ గారికి ఎవరిస్తారండి 50 లక్షల లోను, ఏ ఐడి ప్రూఫ్స్ లేకుండా. రోజు ఆ స్థలానికి వెళ్ళి అందరం ఉపవాసం ఉండి స్తుతులు చదవటం ప్రారంభించాం. దేవుడు చక్కటి ఇల్లు కట్టుకునే కృపనిచ్చాడు. 3వ సంవత్సరం పూర్తవుతుంది. స్తోత్రం చెప్తారా? ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, స్తుతించు. ఒక వ్యక్తిని పొగిడితే ఏమవుతుందో నీకేం రాదు, దేవుని పొగుడు. నేనంటా నీలో ఉన్న కమనీయమంతా బయటికి తీస్తాడు దేవుడు, అద్భుతాలు చేస్తాడు. మూడోది సహాయము లేని ప్రాకారం. అక్కడ మోకాళ్ళ దండేసి ప్రార్థన చేయి. ఏం చేయాలి? మీకు మాట చెప్పునా, అబ్రహాం కుమారుడని ఇసాక్కి రెబ్కా ఎట్ట దొరికింది? ఎలియాజరు ఒంటెలన్నింటినీ ఏం చేశాడు? మనం కుక్కకి కాలెత్తమంటే ఎత్తుతాం కదా, టామీ అంటే కదా, అవునా? మోకాళ్ళ దండ ఏడ్చి ప్రార్థన చేయించాలి. అప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి. కనుక ఈ రాత్రి ప్రాకారములు పడగొట్టేవాడు వారికి ముందుగా పోవను, వారు వాటిని దాటి వెళ్ళిపోతారు. యెహోవా వారికి నాయకుడిగా ఉంటాడు. స్తోత్రం చెప్తారా? అహరోనయ్య గారు ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డారు, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. నేను చెప్పగలను. అన్నవారిని అనకుండా, తిట్టిన వారిని తిట్టకుండా, కుష్టి వ్యాధి వచ్చి చనిపోతాడు పనికిరాడు అనుకున్న వ్యక్తిని దేవుడు నిలబెట్టి వాడుకున్నాడు. ఆ తర్వాత తరంగా మీ సేవకులు వచ్చారు. నేను అంటాను, దేవుడు ఆయనకి నాయకుడిగా ఉండబోతున్నాడు, దేవుడు ఆయన దీవించబోతున్నాడు. డాడీ ఈ పని చేయాలి డాడీ, దానికి ప్రార్థన చేయని అడగటానికి ఆయన లేకపోవచ్చు, కానీ పరలోకపు దేవుడు ఆయనకి నాయనగా ఉండి, నేనంటాను ఇతర దేశాలకు దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు, వాడుకోబోతున్నాడు. నేనంటాను ఆ సమయాల్లో మీరు చేతులెత్తి, మోషే చేతులు ఎత్తినప్పుడు అమాలేకీయులు ఓడిపోయారు, ఇశ్రాయేలు గెలిచారు. అది చూస్తున్న వ్యక్తులు ఎలా వచ్చి పక్కన నిలబడి చేతులు ఎత్తారో అలా ఎత్తండే తప్ప కుళ్ళుకోబాకండి. దేవుని సేవకుని దేవుడు దీవించే కొద్దీ మేము ప్రాకారంలాగా నిలబడతాం. సంఘానికి పిరికితనం అనే ప్రాకారం, సహాయము లేని ప్రాకారం, విశాలత లేని ప్రాకారాన్ని యుద్ధము యెహోవాదే అని ప్రకటించడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, స్తుతించుట ద్వారా జయించబోతున్నాం, కృప పొందుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. మరొకసారి మీ అందరికీ బయట కూర్చున్న వాళ్ళు, లోపల కూర్చున్న వాళ్ళు, అయ్యారు ప్రాకారములు పడగొట్టువాడు నీ ముందున్నాడు. నేను ఎత్తావు చేస్తున్నారా? ఇంత ప్రార్థన చేస్తావు, తెలచరలే కట్టుకుంటావు, సమర్పించుకున్నావు, ఎందుకు జరగట్లేదు అనుకుంటున్నారా? ఇదిగో యుద్ధము యెహోవాదే. పిరికితనం అనే ప్రాకారం కూలిపోబోతుంది యేసు నామములో. పిరికితనం అనే ప్రాకారము పిల్లల హృదయాల నుండి దేవుడు తీసివేయబోతున్నాడు. మంచి ఎడ్యుకేషన్ దేవుడు ఇవ్వబోతున్నాడు, మంచి వరాలు దేవుడు ఇవ్వబోతున్నాడు, మంచి ఆత్మీయ ఫలాలతో నింపబోతున్నాడు. దేవుని అభిషేకం మీ మీదకి దిగి రాబోతుంది. విశాలత లేని స్థితిలో ఉన్నావా? చాలని జీతంతో బాధపడుతున్నావా? ఈరోజు నీకు జీతం ఎంత కావాలో, నీ భర్తకి ఎంత కావాలో, నీ ఆదాయం ఎంత కావాలో ఒకసారి నోటితో పలుకు. నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ఎన్ని వేల రూపాయలు కావాలి నెలకు, ఎన్ని లక్షలు కావాలి, ఎలాంటి ఇల్లు కావాలి, ఎలాంటి స్థలం కావాలి, ఎలాంటి ఆత్మలు కావాలి, ఎంత నెంబర్ కావాలి నీకు? విశాలత లేని ప్రాకారములో, విశాలత లేని ప్రాకారములో స్తుతించు, సంపూర్ణంగా చేయి. 6 దినాలు ఒక్కసారి, 7వ దినం 7 సార్లు స్తుతించడం ప్రారంభించారు. ఆ కోట గోడలన్నీ కూలిపోయాయి. ఈరోజు సంపూర్ణంగా దేవునికి లోబడుతున్నావా? ఇంకా కుల పిచ్చుందా, మత పిచ్చుందా, టీవీ పిచ్చుందా, హైకిక విచారాలు ఉన్నాయా? ఏమైనా ప్రభువుని అంగీకరించుకోవడం, లోకపు పోకడ ఆశలతో ఉన్నావా? ఈ రాత్రి అవన్నీ యేసు నామములో కూలిపోవునుగాక. రిబా షబా రబా రిబాల రబా షబా రబా బాబా రికబాల రబా. విశాలత లేని ప్రాకారం నా దేవుడు. స్తుతించు. సహాయం లేకుండా ఉన్నావా? నాన్న వాళ్ళందరూ వదిలేశారా? సాయం చేసేవాళ్ళే దూరం అయిపోయారా?
ఒక అద్భుతం, మర్రపెట్టగాని మోకరించగాని దేవుడు వారిని మొత్తినందున వారు పారైపోయారు. ఈరోజు నా దేవుని కరుణాస్తం నీ మీదకి రాబోతుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి నీకు వందనాలు. భౌతికంగా మీద ఆస్తులు అరుణయ్య గారు లేనప్పటికీ అమ్మగారు, అలాగే కుమారుడు, కోడలు, మన సంతానం, కుమార్తెతో కలిసి, అల్లుడి గారితో కలిసి, సంఘబిడ్డలు, చిన్నబాబుతో కలిసి, పురుషులు, స్త్రీలు, యవనస్తులతో కలిసి, నేను నా భార్య, నా కుమార్తె బైబిల్ కాలేజీలో ఉన్నాడయ్యా. మేము పాలు పొందడానికి కృప చూపాము. యేసు నామములో మీ దాసురాలు విత్తిన విత్తనాలు ఫలించునుగాక, నీరు కట్టునుగాక. అనేక మంది జీవితాలలో తండ్రి నీవు సహించలేనిది వారు సహించకుండా ఉందురుగాక నాయన. నీ కృప దింపమని ప్రార్థిస్తున్నాను. ఎవరో వచ్చి చేయాలని కాదయ్యా, ఆ కార్యము మేము చేసి నిన్ను సంతోషపరచడానికి సహాయం చేయండి. ఈ రాత్రి మీరు చెప్పమన్న మాట చెప్పాను. ఏ ప్రాకారాలు అయితే వీరికి ఉన్నాయో అవన్నీ కూలిపోవునుగాక. మీ సేవకుని ఘనంగా వాడుకోనండి. ప్రవచన వివేచన వరాలతో నింపండి. చనిపోయిన వారిని సైతం లేపునుగాక, కృంగిపోయిన వారిని లేవనెత్తునుగాక. ఒక బలమైన అభిషక్తుడికి ఇంకను వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అయా సంవత్సరంలో 4-5 సార్లు ఇతర దేశాలకు వెళ్ళటానికి ద్వారము తెరవబడునుగాక నాయన. చిన్నబాబులు కూడా మీరు దీవించండి. అన్నదమ్ముల మీద ఏలియా, ఎలీషా అభిషేకం దిగివచ్చునుగాక. పట్టుదలతో సేవ చేయుదురుగాక నాయన. మీకు స్తోత్రం. ఇచ్చిన ఆయన వర్చల్ని దీవించండి, బావగారిని దీవించండి. అయా గిలగలిలో చేస్తున్న సేవను వృద్ధిలో చేయండి. సంతానము తెరవండి నాయన. ఏసునామములో మంచి తలకట్టు, 2 కళ్ళు, ముక్కు, నోరు, 2 చెవులు, 2 చేతులు, 1 చేతికి 5 ఎదురాడు, 2 కాళ్ళు, 1 కాళ్ళకి 5 ఎదురాడు, కాలేము, జనాశ్రం, ప్రేగులు, గుండె, ఊపిరితిత్తులు చక్కటి బిడ్డలు ఇవ్వండి. సేవలో వాడబడుదురుగాక నాయన. మీ దాసులు డానియేలుకి ఇచ్చిన భార్యను బట్టి, బిడ్డలను బట్టి స్తోత్రం, పరిచర్యను బట్టి స్తోత్రం. అయా తల్లిగారిని బట్టి నీకు స్తోత్రం నాయన. అయా మీకు వందన. మా చిన్ననాట నుండి తండ్రి నీ కొరకు ఎంతో పని చేసిన వ్యక్తి. ఆమె ప్రతి అవసరం నీ నామలో తీర్చండి. ఘనంగా వాడుకోనండి. ఒక దీపస్తంభంగా చేయండి. వెలుగుమయంగా మార్చండి. ఈ ప్రాంతం అంతా వర్ధిల్లుదురుగాక. రాబోయే దినాల్లోనైనా ఇక్కడ అక్కడ ఇంకెక్కడెక్కడ బ్రాంచ్ సంఘాలను వీటన్నిటికి కలిపి మండేపూడిలోను, రావెల్లోను, అలాగే నాయన తాడేపల్లిలోను యేసు నామములో ఒక 1 ఎకరం కొనుక్కొందురుగాక. సంఘము కట్టబడునుగాక నాయన. కొన్ని వేల మంది కూడి నిన్ను ఆరాధించుదురుగాక అని అడుగుతున్నాను. ప్రాకారములు పడగొట్టువాడా, వీరికి ముందుగా రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. నీకు వందనాలు. మీరే కృప చెప్పండి. అభాగ్యులు అయ్యోమయం ప్రభు, దౌర్భాగ్యులు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ, నువ్వు చెప్పమన్న మాట చెప్పాను. ఏమైనా తప్పు ఉంటే క్షమించమా. మా ప్రభువును, రక్షకుడును, ప్రియకుమారుడు ఇంకా మిగతా దినాలన్నీ కూడా మీరు దీవించి వాడుకుని వెనక వస్తున్న సేవకులను కూడా బలంగా వాడుకున్నాను. యేసు నా ప్రభు ఆఖరి రోజు కొన్ని బాప్తిసాలు జరగడానికి సహాయం చేయండి. మధ్య మధ్యలో జరుగుతున్నందుకు నేను స్తుతిస్తాను. మొండి హృదయాలు మార్పు చెందుదురుగాక. కృప చెప్పమని యేసు నామములో చిన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనందరికీ, సరళగుణ పరిశుద్ధులకు, ఆయన సన్నిధికి వచ్చిన ప్రియులందరికీ, ఉపవాస దినాల్లో పాల్పొందుతున్న భక్తజనులకు, నడిపిస్తున్న అభిషక్తులైన సేవకులకు, వారి కుటుంబానికి బోధిస్తున్న సేవకులు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.